नमः श्री सरस्वती नमः श्री गुरुभ्यो नमः భక్తులారా వ్యాసపూర్వక మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు ఆదిసభ అరణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 271 అధ్యాయాలు పూర్తి చేసాం. ఈ రోజున 272వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షంతారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. యుధిష్ఠిర ఉవాచ బహూనాం యజ్ఞతపసా ఏకార్థానాం పితామహ ధర్మార్థం న సుఖార్థార్థం కథం యజ్ఞః సమాహిత. ధర్మరాజు మళ్ళీ అడుగుతున్నాడు భీష్ముల వారిని. పితామహ, యజ్ఞాలు తపస్సులు అన్నీ చిత్తశుద్ధి ఈశ్వర ప్రీతి కోసం చేసేవే అయినా సుఖార్థాదులు కోరకుండా కేవలం ధర్మం కోసమే చేసే యజ్ఞం ఎలా ఉంటుంది చెప్పు. భీష్మ ఉవాచ అత్ర తే వర్తయిష్యామి నారదే నాను కీర్తితం ఉచ్ఛవృత్తే పురావృత్తం యజ్ఞార్థే బ్రాహ్మణస్య చ. దీనికి కూడా ఒక దృష్టాంతం చెప్తానయ్యా, ఒక ఇతిహాసం. పూర్వం నారదుడు చెప్పాడు నాకు ఇది. అది ఉంచ వృత్తితో జీవించే బ్రాహ్మణుడి యొక్క కథ. దాన్నే నీకు చెప్తాను నీ ప్రశ్నకు సమాధానంగా. నారద ఉవాచ రాష్ట్రే ధర్మోత్తరే శ్రేష్ఠే విదర్భేష్వ భవద్విజః ఉంచ వృత్తిర్షి కశ్చిత్ యజ్ఞం యష్టం సమాధదే. నారదుడు ఇలా చెప్పాడు. ధర్మ ప్రధానము శ్రేష్టమైన విదర్భ రాష్ట్రంలో ఋషి అయిన విప్రుడు ఒకడు ఉంచవృత్తితో జీవించేవాడు. అతడు యజ్ఞం చేయాలని సంకల్పించాడు. శ్యామాకమశనం తత్ర సూర్యపర్ణి సువర్చల తిక్తంచ విరసంశాకం తపసా స్వాదుతాంగతం. అక్కడ శ్యామల అన్నం, సూర్యపర్ణి, సువర్చల అనే చేదు రసహీనమైన కూరలు కూడా అతని తేజస్సు చేత రుచికరాలుగా ఉండేవి. ఉపగమ్యవనే సిద్ధిం సర్వభూత విహింసయ అపి మూల ఫలైరిష్ట యజ్ఞ స్వర్గ పరంతప. వనంలో అతడు అలా తపస్సిద్ధి పొంది ఏ ప్రాణిని హింసించకుండా కందమూల ఫలాలతో స్వర్గం పొందే యజ్ఞం చేశాడు. తస్య భార్యా వ్రతకృశ శుచి పుష్కరధారిణి యజ్ఞపత్ని సమానీత సచ్చేనాను విధేయతే. అతని భార్య పుష్కరధారిణి, ఆమె శుచి అయి వ్రతాలతో కృషించింది. బ్రాహ్మణుడి పేరు సచ్యుడు. అతడు హింసాప్రధానమైన యజ్ఞం చేయదలిచినప్పుడు ఆమె వ్యతిరేకించింది. అయినా ఆమెను యజ్ఞపత్నిగా పట్టుబట్టి ఆహ్వానించాడు. సాతు శాప పరిత్రస్త తత్స్వభావానువర్తిని మయూర చిన్న పన్నానాం
వస్త్రం తస్యాశ్చ వర్ణితం. ఆమె అతని శాపానికి భయపడి భర్త స్వభావానికి అనుగుణంగా ప్రవర్తించేది. ఆమె ఊడిపడిపోయిన నెమలి పించాలని ఈకల్ని కలిపి వస్త్రంగా ధరించేది. అకామయ కృతస్తత్ర యజ్ఞోహోత్రను శాసనాత్ శుక్రస్య పునరాజాతి పన్నాదో నామ ధర్మవిత్. హోత యొక్క ఆజ్ఞను అనుసరించి ఆమె నిష్కామంగా యజ్ఞం చేసింది. శుక్రవంశీయుడైన పన్నాదుడనే ధర్మజ్ఞుడు హోతగా నిర్వహించాడు. తస్మిన్ వనే సమీపస్థః మృగోభూత్ సహవాసిక వచోభిరబ్రవీత్ సత్యం త్వయేదం దుష్కృతం కృతం. ఆ వనంలో సత్యుని యొక్క సన్నిహితుడు ఒకడు మృగమయ్యాడు. అతను ఒకనాడు మనుష్య భాషతో సత్యునితో, నువ్వు పాప పని చేస్తున్నావు అన్నాడు. యది మంత్రాంగహీనోయం యజ్ఞో భవతి వైకృతః మాంభో ప్రక్షపహోత్రే త్వం గచ్చ స్వర్గమనిందిత. చేసే యజ్ఞం మంత్రాంగహీనమైతే అది యజమానికి దుష్కరమే అవుతుంది. అంచేత నీవు నన్ను హోతకు ఇచ్చి దోషరహితులవే స్వర్గానికి వెళ్ళు అన్నాడు. తతస్తు యజ్ఞే సావిత్రి సాక్షాత్తం సంయమంత్రయత్ నిమంత్రయంత్రి ప్రత్యుక్తానాహన్యాం సహవాసినం. తర్వాత యజ్ఞంలో సాక్షాత్తుగా సావిత్రీదేవి వచ్చి ఆ మృగాన్ని ఆహుతి ఇమ్మని సలహా ఇచ్చింది. కానీ ఆ బ్రాహ్మణుడు అతడు నా సహవాసి, మృగం కాకముందు వధించలేను అని చెప్పాడు. ఏవ ముక్త నివృత్తా సా ప్రవిష్టా యజ్ఞపావకం కిన్ను దుశ్చరితం యజ్ఞ దిదృక్షు సారసాతనం. వెంటనే సావిత్రి తిరిగి యజ్ఞాగ్నిలో ప్రవేశించింది. యజ్ఞంలో ఏ పొరపాటు జరుగుతుందో అని చూడటానికి వచ్చి ఆమె మళ్ళీ రసాతారానికి వెళ్ళిపోయింది. సతు బద్ధాంజలిం సత్యం అయాచద్ధరిణ పునః సత్యేన సపరిష్వజ్య సందిష్టో గమ్యతామితి. లేడి రూపంలో ఉన్న సహవాసి ఆ సత్యుడు మళ్ళీ అన్నాడు, నన్ను హోమం చేయవయ్యా అని యాచించాడు. సత్యుడు సహవాసిని కౌగిలించి నీవు వెళ్ళు అని తిరస్కరించాడు. తతః సహరిణో గత్వా వదాన్యశ్చౌ న్యవర్తత సాధు హింసయమాం సత్య హతో యాస్యామి తద్గతిం. ఆ లేడీ 8 అడుగులు వేసి తిరిగి వచ్చి, సత్య నన్ను హోమం చెయ్యి, అప్పుడు నేను ఉత్తమ గతి పొందుతాను. పశ్య అప్సరసో దివ్యా మయా దత్తేన చక్షుషా విమానాన్ని విచిత్రాన్ని గంధర్వాణం మహాత్మనాం. నీకు దివ్య దృష్టి ఇస్తున్నాను, దాంతో చూడు, ఆకాశంలో దివ్యులైన అప్సరసల్ని గంధర్వుల విమానాలని చూడు అన్నది. తతః స శుచిరం దృష్ట్వా స్పృహాలగ్నేన చక్షుషా మృగమాలోక్య హింసాయాం స్వర్గవాసం సమర్థయేత్. అప్పుడు సత్యుడు ఆకాశ దృశ్యాన్ని చూసి మళ్ళీ మృగాన్ని చూశాడు. హింసలోనే స్వర్గ సుఖం ఉందని నిశ్చయించుకున్నాడు. సద్ధర్మో మృగో భూత్వా బహువర్షోషితోనే తపో మహత్ సముచ్ఛిన్నం తస్మాత్ హింసా నయజ్ఞీయాం. నిజానికి ధర్ముడే మృగరూపం దాల్చి చాలా సంవత్సరాలు వనంలో ఉన్నాడు. సత్యునికి నిష్కృతి కలిగించాలనే అతని ఉద్దేశం, అంతేగాని పశుహింసతో యజ్ఞం చేయాలని కాదు. తేనానుభవే భావేన మృగహింసాత్మవస్తదా తపో మహత్ సముచ్ఛిన్నం తస్మాత్ హింస నయజ్ఞీయ. కానీ సత్యుడు మృగహింసతో స్వర్గం పొందాము అనుకున్నాడు. వెంటనే అతని మనస్సు అంతా నశించిపోయింది. అంచేత హింస అనేది యజ్ఞంలో ఉండరాదు. తతస్థం భగవాన్ ధర్మ యజ్ఞం యాజేత స్వయం సమాధానం చ భార్యాయ లేభే స తపసా పరం. అప్పుడు భగవంతుడైన ధర్మపురుషుడే సత్యుని చేత యజ్ఞం చేయించాడు. తర్వాత నిత్యుడు తపస్సు చేసి, ఆ సత్యుడు తపస్సు చేసి, వాడి పేరు అన్నమాట, భార్యను అహింసతో సమాధానపరిచాడు. ఇలా సత్యునికి అహింస మీద నమ్మకం కలిగింది. అహింసా సకలో ధర్మ హింసా ధర్మస్తదాహిత సత్యంతేహం ప్రవక్ష్యామి యో ధర్మ సత్యవాదినం. అంచేత అహింసయే సంపూర్ణ ధర్మం, హింస అహితాన్ని కలిగించే అధర్మం. ఇప్పుడు సత్యాన్ని గురించి చెప్తాను, అది సత్యవాదుల పరమధర్మము. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి మోక్షధర్మ పర్వణి యజ్ఞ నిందానామ 270 ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని
శాంతి పర్వంలోని 272 అధ్యాయం. రేపు మనం 273 అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.